హలో అండి అందరికీ. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో ఒక కీలకమైన పరిణామం అయితే జరిగింది. ఆ పరిణామం ఏంటంటే, ఏదైతే ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన చేసినప్పుడు ఉన్న వ్యక్తులు ఎవరైతే ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి ఇద్దరు అధికారులు ఉన్నారు. ఆ ఇద్దరి అధికారులని కూడా ఏదైతే ఏపీ సిట్ అధికారులు ఏదైతే లిక్కర్ స్కామ్ మీద విచారణ చేస్తున్న ఏపీ సిట్ అధికారులు అయితే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది పక్క, ఏదో ఒక మిరాకిల్ జరిగితే కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకోవడం అంత తేలిక కదనమాట. ముఖ్యంగా అత్యంత కీలకమైన వ్యక్తులు ఏదైతే ధనంజయ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డి వ్యక్తులు కనుక వాళ్ళిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి అయితే అడుగులైతే పడుతున్నాయి. ఈవెన్ ఆయన్ని ఒక వారం రోజుల్లో కానీ 10 రోజుల్లో కానీ అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందని అయితే మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఈ అరెస్ట్ని కొంతమంది టీడీపీలోనే కొంతమంది సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే యంగ్ బ్లడ్ టీడీపీలో ఉన్న యువరక్తం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి ఒక వర్గం యంగ్ బ్లడ్ అయితే కోరుకుంటుంది. కాకపోతే సీనియర్లకి రాజకీయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా ఇబ్బంది పెట్టినాం అనుకోండి, రేపు ఆయన వచ్చిన అనుకోండి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంతగా 10 రెట్లు ఇస్తారు అనమాట. అర్థమైందంటే ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్లో జరిగినా జరగకపోయినా కానీ ఇప్పుడు కేసు పెట్టి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఒకవేళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలసీల విషయంలో కానీ ఏదైతే అమరావతి టెండర్ల విషయంలో కానీ ఇంకా ఎక్కడైతే ఈ వర్సా క్లస్టర్స్ వీటన్నిటికి భూములు ఇచ్చిన విషయాల్లో కానీ వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తోడితే పరిస్థితి ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటన్నిటి మీద విచారణ చేసి ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క కేసు కడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరి ఎప్పుడు జైల్లో ఉండాల్సి వస్తుంది కదా అని చెప్పేసి సీనియర్లు మాత్రం ముందస్తు ఆలోచనతో వాళ్ళు ఈ యొక్క అరెస్ట్ని ఆపుకోవాలి అన్నట్లుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఏదైతే కొంతమంది వ్యక్తులు మాత్రం యువరక్తం లోకేష్ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, ఏ విధంగా అయినా ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో ఉంచారు కాబట్టి 50 రోజులు కన్నా ఒక్క రోజు జైల్లో ఉంచాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారు ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఏంది అన్న ఒక వాదన మాత్రం సీనియర్లు అయితే అధిష్టానం ముందు పెడుతున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అన్నమాట. చూడాలి మరి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా జరుగుతాయి అనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.